హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 1 మార్చ్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. పార్వతీదేవి 5 అక్షరాలు ఇచ్చారు. ఇక్కడ మిగిలిన పదాలకి సరిపోయేలాగా అపరాజిత అని రాస్తున్నాను. 1 నిలువు, 6 పదులు అంటే 60, 2 నిలువు, రాజుగారి కుమార్తె 5 అక్షరాలు, రా అక్షరంతో మొదలైంది, రాజకుమారి. 3 నిలువు, దురద అంటే జిల. 4 అడ్డం, గొప్పవారు ఒకరిని మించిన వారొకరు అంటే హేమాహేమీలు. 4 నిలువు, విలాసం హొయ్యలు అంటే హేళ. 5 నిలువు, ఒక ఋతువు, హేతో మొదలైంది కాబట్టి హేమంత ఋతువు, హేమంతం అని రాస్తున్నాను. 6 నిలువు, స్విచ్ అంటే మీట. 6 నిలువు అయిపోయింది. 7 అడ్డం, భూమిలోంచి పైకి ఉబికే నీటి ధార, జల దానంతట అదే వచ్చేసింది. 8 అడ్డం, దండ హారం అంటే మాల. 8 నిలువు, పాండురాజు భార్య మాద్రి. 9 అడ్డం, నిప్పు రాజేస్తే ఏం రేగుతుంది, మంట, దానంతట అదే వచ్చేసింది. ఇప్పుడు 10 నిలువు చూద్దాం. ఛత్రం అంటే గొడుగు. 11 అడ్డం, కంపించు గడగడలాడు అంటే వణుకు. 12 అడ్డం, పర్వతం అంటే అద్రి. పర్వతం అంటే కొండ, అద్రి, గిడి అని వస్తాయి. ఇక్కడ అద్రి తీసుకున్నాను. 12 నిలువు, వనిత అంటే అతివ. 13 అడ్డం, నవరసాల్లో ఒకటి శాంతం. 13 నిలువు, గౌరీ అంటే శాంభవి. 14 అడ్డం, 2 జత సమానం అంటే జోడు. 15 అడ్డం, హనుమ అంటే మారుతి. 16 అడ్డం, సంక్రాంతికి కోనసీమలో ఊరేగించేది ప్రభ. 17 నిలువు, జొన్న కంకి కాడ. ఇక్కడ 2 అక్షరాలు ఇచ్చారు, తెలియట్లేదు, చూద్దాం. 18 అడ్డం, శత్రువు అంటే అడి. 18 నిలువు, గర్వం. 4 అక్షరాలు ఇచ్చారు, ఆ అక్షరంతో మొదలవుతుంది కాబట్టి అహంకారం అని రాస్తున్నాను. 19 అడ్డం, దుఃఖం, బాధ, బెంగ అంటే వగ. 20 నిలువు, చాలా పెద్ద, మనిషి మోయలేనంత పూలదండని ఇలా అంటారు, గజమాల.
21 అడ్డం. విముక్తి, విడుదల, మోక్షం. 4 అక్షరాలు. విమోచన, విమోచనం. 22 నిలువు. గడ్డి కట్ట అంటే మోద, మోపు. 23 నిలువు. కుమారుడు, నంతో మొదలైంది, 4 అక్షరాలు. నందనుడు. 23 అయిపోయింది. 24 అడ్డం. దప్పిక అంటే దాహం. 25 ఏకాక్షరం. అడ్డం 18తో ఒక తీపి వంటకం. అడ్డం 18 అడి, దానికి సే చేరిస్తే అరిసే తీపి వంటకం. 26 అడ్డం. బలగం, దళం, టీమ్ అంటే జట్టు. 27 అడ్డం. దూరం అంటే దరి. 28 అడ్డం. సొమ్ము, ధనం అంటే కాసు. 29 అడ్డం. ఉమాదేవి సగమే. ఇక్కడ మా వచ్చింది కాబట్టి మొదటి సగం తీసుకుంటున్నాను నేను. ఉమా, ఉమా. 29 నిలువు. పూజ, అర్చన, ఆరాధన అంటే ఉపాసన. 30 ఏకాక్షరం చూద్దాం. అడ్డం 7తో సముద్రం. అడ్డం 7 జల వచ్చింది. సజల అంటే సముద్రం. 31 అడ్డం. శరీరం అంటే మేను. 32 అడ్డం. గారాబం అంటే గారం. 32 నిలువు. వేదమాత ఒక మంత్రం. గాయత్రి. 33 అడ్డం. మేనా. మేనా అంటే పల్లకి. 35 నిలువు. అపరాధం, తప్పిదం అంటే నేరం. 36 అడ్డం. ఆరంభం లేని నడుము. ఆరంభం లేదంటున్నారు అంటే డుము అని రాస్తున్నాను. 37 నిలువు. నాసికాభరణం అంటే ముక్కు పుడక. 38 అడ్డం. రచ్చ రచ్చ అంటే రభస. 38 నిలువు. యుద్ధం అంటే రణం. 39 అడ్డం. చతురంగ బలాలతో ఆడే ఆట చెస్. చదరంగం. చదరంగం. 34 నిలువు. విరాటుని భార్య అయిన సుదేష్ణ తోడ పుట్టిన వారు భీముడి చేతిలో హతమయ్యారు. కీచకులు. 40 నిలువు. సోదరుడులో 2 4. సోదరుడులో 2 అక్షరం 4 అక్షరం. దడు అదే రాస్తున్నాను. దడు.
41 నిలువు. బుట్ట తట్ట అంటే గంప. 42 అడ్డం. 3 మొనలు కలిగిన ఆకారం ట్రయాంగిల్ అంటే త్రికోణం. 43 నిలువు. పికం అంటే కోయిల. 44 అడ్డం. సత్యభామ చేతిలో హతుడైన రాక్షసుడు నరకాసురుడు. ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి నరకుడు అని రాస్తున్నాను. ఇప్పుడు 45 నిలువు. వెండి అంటే రజతం. 46 అడ్డం. హరిద్రం అంటే పసుపు. 48 నిలువు. ఒక విరామ చిహ్నం అంటే కామా. 49 అడ్డం. రెండొంతుల జలుబు జలు దానంతట అదే వచ్చేసింది. 50 అడ్డం. 36 ముందు చేర్చితే వినాయక చవితికి చేసే వంటకం. అడ్డం 36 డుము. దానికి కు ముందు చేరిస్తే కుడుము. వినాయక చవితికి చేసే పిండి వంటకం. ఇప్పుడు 47 నిలువు. అమ్మాయి పేరు మంచి నీతి కలది అని అర్థం. సునీతి. 51 అడ్డం. ఛాయ నీడ దానంతట అదే వచ్చేసింది. ఇప్పుడు 52 అడ్డం. మలయానిలం పిల్ల తెమ్మెడ అంటే మలయ మారుతం. 53 మళ్ళీ ఏకాక్షరం. అడ్డం 16తో తెలుగు సంవత్సరాలలో మొదటిది. అడ్డం 16 ప్రభ. దానికి వా చేరుస్తే ప్రభవ తెలుగు అక్షరాలలో మొదటిది. 54 అడ్డం. 25 అంటే పాతిక. 25. ఇప్పుడు ఇదండి నాకు తెలిసిన పదాలతో రాశాను. ఇందులో ఇదొకటి నాకు రాలేదు, జొన్న కంకి కాడ. ఇంకా ఇందులో నాకు ఆ 17 నిలువు సమాధానం నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. మీ ద్వారా నేను ఒక కొత్త పదాన్ని తెలుసుకున్న దాన్ని అవుతాను. ఇంకా ఏదైనా దీంట్లో పొరపాటు ఉంటే అది కూడా నాకు తెలియజేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.